నమస్తే న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గరిమా అగర్వాల్. రాజన్న క్షేత్రంలో భీమన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించిన టీవీ యాంకర్ సుమ. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో సిరిసిల్ల డిపో పరిధిలోని ప్రతి గ్రామానికి బస్ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేసిన టీఆర్ఎస్ నాయకులు. ఇచ్చిన హామీ ప్రకారం కేంద్ర మంత్రి బండి సంజయ్ 10 లక్షల రూపాయల పోచమ్మ ఆలయ నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్ చేసిన మాజీ కౌన్సిలర్ బొలగం నాగరాజు. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు. కార్మిక క్షేత్రంలోని కౌన్సిలర్లకు వార్డు ప్రజల ఆత్మీయ సత్కారం. పెద్దపల్లి జిల్లా కార్పొరేషన్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 11 మంది కార్పొరేటర్లను నగర మేయర్ మహంకాళి స్వామి ఛాంబర్లో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్పొరేషన్లోని 60 డివిజన్లకు సంబంధించిన 49 మంది కార్పొరేటర్లు ఈ నెల 16న ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన 11 కార్పొరేటర్లతో మేయర్ మహంకాళి స్వామి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధికి ఐకమత్యంతో కృషి చేయాలని కోరారు. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కనీస సౌకర్యాల కల్పనలో కృషి చేయాలని సూచించారు. మేకల శారద అనే నేను రామగుండం నగరపాలక సంస్థ 60వ వార్డ్ సభ్యురాలుగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మేకల సమ్మయ్య అనే నేను రామగుండం నగరపాలక సంస్థ 58వ వార్డు సభ్యుడిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను రామగుండం నగరపాలక సంస్థ 16వ వార్డు సభ్యురాలుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
ఆవుల శ్యామని అనే నేను రామగుండం రామగుండం నగరపాలక సంస్థ నగరపాలక సంస్థ 6వ వార్డ్ వార్డ్ సభ్యురాలిగా సభ్యురాలుగా శాసనం ద్వారా శాసనం ద్వారా నిర్మితమైన నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన విశ్వాసం విశ్వాసం విధేయత విధేయత చూపుతానని చూపుతానని భారత భారత సార్వభౌమాధికారాన్ని సార్వభౌమాధికారాన్ని సమగ్రతను సమగ్రతను కాపాడుతానని కాపాడుతానని నేను స్వీకరించబోయే నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని దైవ సాక్షిగా దైవసాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. మేయర్ గారు మరి శాసనసభ్యుల ద్వారా 800 కోట్లు ఈరోజు రామగుండానికి రావడం జరిగిందని ఇప్పుడే మాకు చెప్పడం జరిగింది. ఇంకా 100 కోట్ల రూపాయలు కూడా ఈ మధ్యలో వచ్చే కట్టున్నాయని కూడా చెప్పిండు. మరి రామగుండం ప్రాంతానికి అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. మరి గతంలో కూడా తాళ్ళ అమృత 3 సార్ల కార్పొరేటర్ 15 సంవత్సరాలు ఉన్నది. కాబట్టి ఈ 100 కోట్లు కానీ వచ్చిన పైసలు కానీ ఈ అధికారులు వాళ్ళు ఏం చేస్తుండ్రంటే కాంట్రాక్టర్తో కుమ్మక్కై ఈ రామగుండం ప్రాంతంలో వాస్తవానికి వర్క్ నడుస్తుంది, కానీ నాణ్యత లేని వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఆ నాణ్యత లేని వర్క్ నడుస్తుంది కాబట్టి ఇప్పటికైనా వాటి మీద కౌన్సిల్లో కూడా మరి శాసనసభ్యులకు ఇస్తాం, మరి మా మేజర్ గారి దృష్టికి తీసుకుపోతాం. మరి ఇక్కడ కమిషనర్ గారు ఇప్పుడు పని నడుతున్నది, దాని ఇంతవరకు అయితే ఎవరు కూడా చూడడం లేదు. అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ లేడు, వాళ్ళు ఏం లేదు. మీకు కావాలంటే ఇగో తవి ఇప్పుడు చూపెడతా, 10 గజాలు తవ్వుతారు, పెంకలు తోడతారు, దానికి లెవెలు లేదు, దానికి ఇంజనీర్ లేడు, దానికి ఎవరు లేరు. అందులో పైపు పెట్టినాము, నీళ్లు పోతున్నాయా పోతలేవా చూసే అధికారులు లేరు. ఇప్పటికైనా మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మేము ఖచ్చితంగా ప్రతిపక్షంగా మేము అధికారుల మీద చర్య తీసుకోమని మరి ఇక్కడ శాసనసభ్యులకు ఇస్తాం, మా మేజర్ గారికి ఇస్తాం, జిల్లా కలెక్టర్ గారు కూడా ఇస్తాం, ఇంకా పెద్ద అధికారులకు కూడా దీని మీద రామగుండం ప్రాంతంలో ఎక్కడెక్కడ వర్క్ నడుస్తుందో వాటి మీద ఖచ్చితంగా నాణ్యత ఉండేటట్టు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా చూస్తామని హామీస్తూ, ఎందుకంటే మా కేటీఆర్ కానీ మా చంద్రన్న కానీ మా మాజీ మంత్రివర్యులు కానీ వారి అండతోటి ఈ ఖచ్చితంగా ఈ వెనుకకు తీసి చూడటానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఈరోజు గౌరవనీయులు మా రామగుండం కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా ఎన్నిక కాబట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇలా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత దశాబ్ద కాలంలో రామగుండం కార్పొరేషన్లో ప్రతి ఇంటికి నీళ్ళు అందించగలిగినాం, ప్రతి గల్లీలో రోడ్డు వేయించగలిగినాం, ఈ ప్రాంతంలో ఉచిత వైద్యాన్ని అందించగలిగినాం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కారం చేయగలిగినాం. ప్రజలకు కావలసినటువంటి మౌలిక వసతుల కల్పనలో బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది కాలంలో కృషి చేసింది. ఆనాడు కౌన్సిల్ కూడా కృషి చేసింది. ఈరోజు ఎన్నికైనటువంటి మా గౌరవ కౌన్సిలర్లు వారి వారి డివిజన్లలో ఏదైతే సమస్యలు, మా కార్పొరేటర్లు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కారం చేసేటువంటి దిశగా ఈరోజు ఎన్నికైనటువంటి మేయర్ గారు చర్యలు తీసుకోవాలి. తప్పకుండా ఇక్కడ పార్టీలను ఇలా వేరు చేయొద్దు. ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలే ప్రధానమైనటువంటి లక్ష్యంగా గతంలో పనిచేసినాం, రాబోయేటువంటి కాలంలో పనిచేయాలనేది కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల సమయంలో అనేక బెదిరింపులు, అనేక పోలీసు వాళ్ళతోని కేసులు పెట్టించుడు, అనేక విధాలుగా భయభ్రాంతులకు గురి చేసిన, అనేక అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా కూడా ఎదురుగా నిలబడి కార్యకర్తలతోని ఈ యొక్క గెలిచినటువంటి కార్పొరేటర్లు ఎంత విరోచితమైనటువంటి పోరాటాలు చేసి గెలిచిర్రో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. వీళ్లకు మద్దతుగా నిలిచి మా కార్పొరేటర్లను గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, రామగుండం కార్పొరేషన్లో గతంలో TUFIDC కింద 100 కోట్లు తెచ్చినాం, 250 కోట్ల రూపాయలు అమృత్ నిధులను కూడా తేవడం జరిగింది. ఆ నిధులన్నీ కూడా తప్పకుండా డివిజన్లలో మేము గతంలో 100-150 కోట్ల రూపాయలను డివిజన్లో పెట్టడానికి ప్రణాళిక చేసినాం. దానికి అనుగుణంగా తప్పకుండా మా గౌరవ కార్పొరేటర్లు ఏదైతే కోరుతారో దానికి అనుగుణంగా
స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా మేయర్ గారు కానీ స్పందించి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజెప్పడం జరుగుతుంది. మా యొక్క గౌరవ కార్పొరేటర్లకు అండగా మా గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు కానీ కేటీ రామన్న గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎప్పుడైనా వాళ్ళకి ఏ ఇబ్బంది జరిగినా ప్రజల ఏ అవసరాలైనా కూడా వీళ్ళు పోరాటం చేసేటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గోదావరికని నగరంలోని తిలక్ నగర్ ఏరియాలో ఈరోజు తెల్లవారుజామున ఓ దొంగ ఇరుక్కుపోయాడు. దొంగతనం కోసం వచ్చి స్థానికులకు చిక్కిపోయాడు. గోదావరికని తిలక్ నగర్ లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం చేసేందుకు పాత నేరస్తుడు ఒకరు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. అప్పటికి మద్యం మత్తులో ఉన్న సదరు దొంగ ఇంట్లోని సామాన్లు చిందరవందరగా పడేస్తుండగా ఆ అలికిడికి చుట్టుపక్కల వారికి మెలకువ వచ్చింది. దీంతో ఇరుగు పొరుగు వారు అనుమానం వచ్చి బయటకు వచ్చి చూడగా అప్పటి వరకు తాళం వేసి ఉన్న ఇంటికి తాళం పగలగొట్టి ఇంట్లో అనుమానాస్పదంగా చప్పుడు వస్తుండటంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే తలుపులకు బయట గడియ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో టింగు జయసాయి చరణ్ రాష్ట్ర స్థాయిలో రజక పథకం సాధించారు. గోదావరికని పట్టణానికి చెందిన టింగు జయసాయి చరణ్ అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. డ్రాగన్ షాటోకాన్ కరాటే క్లబ్ మాస్టర్ పసునూటి చందు వద్ద కరాటేలో శిక్షణ తీసుకుంటున్నాడు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన కరాటే పోటీల్లో 33 జిల్లాల నుండి 15 సంవత్సరాల విభాగం 52 వెయిట్ కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ పోటీలో రజత పథకాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రంలో 3వ స్థానంలో గెలుపొంది రాష్ట్ర స్థాయిలో పేరు నిలబెట్టారు. కరాటే పోటీలో అనేక అవార్డులు గోల్డ్ మెడల్ సాధించిన టింగు జయసాయి చరణ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో రజత పథకం పొందడం పట్ల కరాటే మాస్టర్లు పసునూటి చందు, సుంకేరాజు, శ్రీనివాసులు పూలమాల వేసి అభినందించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్గా గరీమా అగర్వాల్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఇన్ఛార్జ్ కలెక్టర్గా గరీమా అగర్వాల్ అక్టోబర్ 23వ తేదీ 2025న బాధ్యతలు స్వీకరించారు. గరీమా అగర్వాల్ ని కలెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్కు అర్చకులు ఆశీర్వాదం అందించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పలువురు జిల్లా అధికారులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో రామరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రావణ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని వేములవాడ భీమన్న ఆలయంలో స్వామివారిని దర్శించుకుని తరించాలని టీవీ యాంకర్ సుమ పేర్కొన్నారు. రాజన్న ఆలయ క్షేత్రానికి రావడం ఎంతో గొప్ప అనుభూతినిచ్చిందని వెల్లడించారు. భీమేశ్వర ఆలయంలో రాజన్నకు కోడను కట్టేసి మొక్కులు చెల్లించుకున్నట్లు టీవీ యాంకర్ సుమ తెలిపారు. మొదటిసారిగా ఆలయానికి వచ్చిన తనకు స్వామివారి దర్శనంతో ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాజన్న అనుగ్రహం ఉంటే తప్ప దర్శన భాగ్యం కలగదని సంతోషం వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు సిరిసిల్ల వచ్చాను, రాజన్న సిరిసిల్లకి. వేములవాడలో ఉండేటువంటి భీమేశ్వర స్వామిని దర్శించుకున్నాను. చాలా సంతోషం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఈరోజు ఆజ్ఞ వచ్చింది. మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చాను. నేను కోడెను కూడా కడుతున్నాను. నమస్కారం. ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్న ఈ కీలక సమయంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సిరిసిల్ల డిపో పరిధిలో ప్రతి గ్రామానికి సమయానికి బస్సులు నడిచేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ డిపో మేనేజర్ను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం అందించి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులు బస్సులు లేని కారణంగా ఆలస్యంగా చేరుకోవడం ఆందోళనకరమని రవిగౌడ్ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అన్నారు. అవసరమైతే ప్రత్యేక అదనపు బస్ సర్వీసులు వెంటనే ఏర్పాటు చేయాలని, పరీక్ష రోజుల్లో విద్యార్థులు ఎక్కడ చేతెత్తిన బస్సు ఆపాలని, డ్రైవర్లకు కఠిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిపో అధికారులను కోరారు. కార్యక్రమంలో నాయకులు మట్టి శ్రీనివాస్, వడ్లూరి వేణు, నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్, అయ్యా మీరు మాకు 10 లక్షల రూపాయలు బాకీ ఉన్నారు, ఎప్పుడు ఇస్తారు అంటూ తాజా మాజీ 10వ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజు ప్రశ్నించారు. ఈ రోజు వార్డు ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఎంపీ ఎన్నికలకు ముందు సిరిసిల్ల మున్సిపాలిటీ 10వ వార్డు చిన్నబోనాల్లోని గ్రామదేవత శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి 10 లక్షలు ఇస్తానని స్వయంగా నాతో మా ప్రజలకు చెప్పమని మాట ఇచ్చారని, ఆ మాటను నమ్మి మా ప్రజలు మీకు అఖండ మద్దతు ఇచ్చారని నాగరాజు పేర్కొన్నారు. సిరిసిల్లలో ఉన్న 82 బూతుల్లో నేను బాధ్యత వహించిన 3 బూతుల్లో 80% కంటే ఎక్కువ ఓట్లు బీజేపీకి వేసి మీకు అత్యధిక మెజార్టీ అందించామని అన్నారు. మీరు గెలవడానికి మా వార్డు ప్రజలు తమ వంతు బాధ్యతగా నెరవేర్చారు. కానీ మీరు గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు గడిచిపోయినా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే చిత్తశుద్ధి కూడా చూపలేదన్నారు. హిందూ ధర్మం, హిందూ దేవతల పరిరక్షణ పేరుతో రాజకీయాలు చేసే మీరు అదే హిందూ దేవత ఆలయ నిర్మాణానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే అది మీ వైఫల్యం కాదు, అది మీ రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. మాటలు చెప్పడం సులువు, మాటలు నిలబెట్టుకోవడం కష్టమన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం 10 లక్షలను వెంటనే మంజూరు చేసి పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. పార్లమెంటు సభ్యులు ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు 10 లక్షల రూపాయలు మరి మా యొక్క 10వ వార్డు చిన్నబోనలో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అప్పున్నాడు. మా యొక్క టెంపుల్కు 10 లక్షల రూపాయలు 2024 మే ఎలక్షన్లో భాగంగా మరి 10 లక్షల రూపాయలు ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఇస్తాం, మీరు నన్ను దగ్గరుండి గెలిపిమని చెప్పి మా అందరికీ మాటిచ్చిండు, హామీ ఇచ్చిండు. 10 లక్షల రూపాయలు మాకు బాకీ ఉన్నాడు. మా 10 లక్షల రూపాయలు మీరు తొందరగా ఇస్తే మా యొక్క గ్రామ దేవత అయినటువంటి పోషమ్మ తల్లిని గుడి డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏదైతే మన యొక్క ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు ఎలక్షన్లో ముందు ఒక వారం రోజుల ముందు అప్పుడున్నటువంటి బూత్ అధ్యక్షులు మరి అంబటి శంకరు మరి దండు బాబు గారి ఆధ్వర్యంలో మరి బండి సంజయ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో మీరు అధిక సంఖ్యలో ఓట్లు తీసుకొచ్చి నన్ను గెలిపించినట్టయితే మీ యొక్క వార్డులో ఉన్నటువంటి గ్రామ దేవత పోషమ్మ తల్లికి 10 లక్షల రూపాయలు డెవలప్మెంట్ కోసం ఇస్తామని చెప్పారు. ఇదే ఆ రోజు అతనికి ఇచ్చినటువంటి ఎలక్షన్లు అయిపోయినాక 2 నెలలకు మరి టెంపుల్ కోసం కాకుండా కాంపౌండ్ వాల్ కోసం ఇవ్వమని చెప్తే ఎస్టిమేషన్ కూడా తయారు చేసి ఇదే గుడికి సంబంధించినటువంటి అధ్యక్షుల చేతుల మీదుగా మేము మరి బండి సంజయ్ కుమార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అయినా నెల 2 నెలలు అనుకుంటూ దాదాపుగా 2 సంవత్సరాలు కాలాపన చేసిండు. 2 సంవత్సరాల నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి మరి మమ్మల్ని కాలాపన చేసుకుంటూ డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితిలో ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు. మరి దేశం కోసం, ధర్మం కోసం, దేవతల కోసం అని చెప్పుకుంటున్నటువంటి వారు మీరు మరి మా యొక్క దేవతకు ఎందుకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు? నిజంగా మీరు ధర్మం కోసం పాల్పడే వాళ్ళైతే 10 రోజుల వరకు మా యొక్క వార్డుకు సంబంధించిన మా యొక్క గ్రామానికి సంబంధించిన గ్రామ దేవతకు 10 లక్షల రూపాయలు మీరు ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం, మీ యొక్క ధర్మం కోసం, మా యొక్క గుడి డెవలప్మెంట్ కోసం పైసలు ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తూ, అదే రోజు సాయంత్రం పూట మరి ఇప్పుడున్నటువంటి పడిగే సురేష్, ఇంతకుముందు ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి తనను కూడా రమ్మని చెప్పి సాయంత్రం కావాలనుకుంటే మీరు సీసీ కెమెరా ఫుటేజ్ ఎంపీ గారి పార్లమెంట్ ఉన్నటువంటి కరీంనగర్లో ఉన్నటువంటి ఫుటేజ్ను తీసి మీరు చూడండి. మాతోని 10 నిమిషాలు మాట్లాడి ఖచ్చితంగా మీకు డబ్బులు ఇస్తా, మీరు అధిక సంఖ్యలో ఓట్లు తీసుకురమ్మని చెప్తే సిరిసిల్ల 82 బూతులకు గాను 5 బూతులు మాత్రమే 80% ఓటింగ్ దాటింది. అలా 3 బూతులు నేను ఇన్ఛార్జ్ ఉన్న బూతులు, 2 బూతులు మా చిన్నబోళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి బూతులు. మరి ఇంత అధిక సంఖ్యలో ఓట్లేసి నేను గెలిపించినాం. మరి మాకిచ్చిన మాట 2 సంవత్సరాల నుంచి పెడచెవిన పెడుతున్నావు. ఖచ్చితంగా మరి మాకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మా గ్రామ ప్రజలందరి తరపున మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా 10 రోజుల వరకు 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా, ఆ బాధ్యత మీ పైన ఉన్నట్టుగా దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి మాటలు చెప్పుడు కాదు, 10 లక్షల రూపాయలకు గుడి కోసం మీరు శాంక్షన్ చేయాల్సిందిగా నేను మా యొక్క చిన్నబోల గ్రామ ప్రజల తరపున నేను తెలియజేస్తున్నాను. నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ రోజు సిరిసిల్లలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సహస్ర జూనియర్ కళాశాల, సాయిశ్రీ జూనియర్ కళాశాలలో విద్యార్థులు పరీక్షలు రాశారు. జిల్లాలోని 16 పరీక్షా కేంద్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు సంబంధించిన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం 3814 విద్యార్థులకు గాను 3746 మంది విద్యార్థులు హాజరు కాగా 68 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటలకు మొదలైన పరీక్షలు మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగినట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పరీక్షల నిర్వహణ సాగిందని అధికారులు పేర్కొన్నారు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని తారక రామనగర్లో గెలుపొందిన 21వ వార్డు కౌన్సిలర్ ఏలుక వెంకన్న, 22వ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి గంగరాజు, 34వ వార్డు కౌన్సిలర్ వైస్ చైర్మన్ దార్ల సందీప్లకు కాలనీవాసులు ఆడపు కనకరాజు ఆత్మీయ సత్కారం చేశారు. తమ కాలనీ అభివృద్ధికి సహకరించాలని నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు విజ్ఞప్తి చేశారు. కార్మిక క్షేత్రమైన తమ వార్డు యొక్క అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కౌన్సిలర్ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని సహకరించాలని కాలనీవాసులు కోరారు. భవిష్యత్తులో తప్పకుండా ఇక్కడి ప్రజల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు హామీ ఇచ్చారు. తమపై చూపించిన ప్రేమాభిమానాలు ఎన్నడూ మర్చిపోలేనని, సత్కారం తమ బాధ్యతను గుర్తు చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో మిట్టపల్లి రాము, ద్యావనపల్లి రామకృష్ణ, వేముల తిరుపతి, రాజేందర్, కొండ రమేష్, సామల యాదగిరి, కొక్కుల యశోద, బైరి సంధ్య, చిలక అనసూయ తదితర వార్డు ప్రజలు పాల్గొన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వార్డుకు ఎలాంటి సమస్య ఉన్నా అందరినీ కలుపుకొని ఎలాంటి సమస్య ఉన్నా మీతో చర్చించడానికనే పని మొదలు పెడదాం. ఏ సమస్యకైనా మీ ముందు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి పిలిచిన 22 వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే దాదాపు ఇక్కడ మన వార్డులు వేరైనప్పటికీ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం. ఈ మధ్యలో అంటే 21, 22 అయింది. అంత ముందుకు దాదాపు అన్ని వార్డు కలిసి ఉన్నాయి. ఈ మీరందరూ నేను సుపరిచితున్నే. తమ్ముడు కూడా గెలిచిండు. తమ్ముడు కొంచెం ఉన్నా కూడా మేము అందరం కలిసి ఈ వార్డు అయినా ఆ వార్డు అయినా ఏదున్నా కూడా సమస్యలు పరిష్కరించి వార్డులను ఈసారి మంచి సిరిసిల్లలో ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న వార్డులు కాబట్టి 100% మంచి నిధులు తీసుకొచ్చి వార్డులో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ బాగా సమస్యలు ఉన్నాయి, నీటి సమస్య ఇవన్నీ తీరుస్తామని మీ అందరికీ తమ్ముడు మేము అందరం కూడా మాట ఇస్తున్నాం. అందుకే మళ్ళీ వైస్ చైర్మన్ కూడా దగ్గరనే ఉన్నాడు. తమ్ముడు కూడా మాకు కూడా ఫుల్ సపోర్ట్. మన 3 వార్డు కలిసి ఉంటాయి కాబట్టి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. రామనగర్ ప్రజలందరూ కలిసి మాకు ఈ ఆత్మీయ సన్మానం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ సమస్యలు ఏమన్నా కానీ తమ్ముడు గంగరాజు దృష్టికి తీసుకొస్తే, అలాగే ఎంకన్న దృష్టికి తీసుకొచ్చిన మేము కూడా ముగ్గురం కూర్చొని, ఎందుకంటే నేను మీ ముగ్గురు వార్డు కౌన్సిలర్, ఇప్పుడు వైస్ చైర్మన్ అయినా, ఏ సమస్య ఉన్నా నేను మీ అందరికీ చేదుడు వాదన నుండి సమస్యలు పరిష్కరించడానికి ముందు వరుసలో ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ కూడా మా తమ్ముడు కొత్తగా గెలిచిండు, గంగరాజు జర సపోర్ట్ చేయాలి. కొద్దిగా ఆయనకు ఈ వార్డు పట్ల అవగాహన రావడానికి ఒక 5-6 నెలలు టైం పడుతుంది. మీరు కూడా అర్థం చేసుకుని తమ్ముడు సహకరించి, అలాగే ఎంకన్నా కూడా సహకరించాలి. ఎంకన్నా సీనియర్, గెలుచుడు ఫస్టే కానీ వార్డు మీద పట్టుంది కాబట్టి మీరు ఎంకన్నా కాదు కానీ తమ్ముడికైతే కొద్దిగా మీరు సపోర్ట్ చేసి మన 21, 22, 34 ఈ వార్డు మనం సిరిసిల్లనే ప్రథమ వరుసలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. మీ అందరి సహకారంగా ఉండాలి. అలాగే నల్ల బిల్లులు, గర్భట్టీలు కూడా మీరు డ్యూ లేకుండా కడితేనే అభివృద్ధి జరుగుతుంది. మీరు కూడా అర్థం చేసుకొని జర నల్ల బిల్లులు, గర్భట్టీలు క్లియర్గా కట్టాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన గరిమా అగర్వాల్.
రాజన్న క్షేత్రంలో భీమన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించిన టీవీ యాంకర్ సుమ. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో సిరిసిల్ల డిపో పరిధిలోని ప్రతి గ్రామానికి బస్ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేసిన టీఆర్ఎస్ నాయకులు. ఇచ్చిన హామీ ప్రకారం కేంద్ర మంత్రి బండి సంజయ్ 10 లక్షల రూపాయల పోచమ్మ ఆలయ నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్ చేసిన మాజీ కౌన్సిలర్ బొలగం నాగరాజు. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు. కార్మిక క్షేత్రంలోని కౌన్సిలర్లకు వార్డు ప్రజల ఆత్మీయ సత్కారం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.